నమస్తే. లైంగిక విజ్ఞాన వేదిక వాత్సాయన మంత్ర కార్యక్రమానికి స్వాగతం. 30 ఏళ్లు దాటిన మగవారిలో శృంగారకాంక్ష తగ్గటానికి కారణం ఏంటి? సాఫ్ట్వేర్ ఉద్యోగులు శృంగార జీవితానికి ఎందుకు దూరమవుతున్నారు? మన అలవాట్లే శృంగార సమస్యలకు కారణమా? వీటికి సంబంధించి ఖచ్చితమైన పరిష్కార మార్గాలు తెలియజేయడానికి మనతో పాటు డాక్టర్ లక్ష్మీప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. లక్ష్మీప్రసాద్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఎందుకంటే ఆధునిక వైద్య విధానానికి మాత్రమే పరిమితమైన ఈ క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది ఆయుర్వేదానికి కూడా వర్తింపజేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులోనూ ఫస్ట్ మీ హాస్పిటల్కి, శ్రీ విశిష్ట హాస్పిటల్కి ఈ అవకాశం కల్పించింది. అసలు క్యాష్లెస్ ట్రీట్మెంట్ అంటే ఏంటి? అసలు దీనికి ఎవరెవరు అర్హులు అంటారు? ముఖ్యంగా క్యాష్లెస్ ట్రీట్మెంట్స్ అనేవి ఇన్సూరెన్స్ పాలసీ హోల్డర్స్కి అది ఎక్కువగా ఉపయోగపడుతుందండి. అంటే జనరల్గా ఏదన్నా మనం ఇప్పుడు ఆధునిక వైద్య విధానంలో ఉన్నటువంటి నర్సింగ్ హోమ్స్కి కనుక వెళ్ళినట్లయితే క్యాష్ పే చేసిన తర్వాత మనం ట్రీట్మెంట్ తీసుకుంటాం. లేకపోతే ఇప్పుడు హెల్త్ పాలసీస్ ఏదైతే ఉంటాయో ఆ పాలసీ కార్డ్ చూపించినప్పుడు మనకి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఎలాంటి పేమెంట్స్ లేకుండానే డైరెక్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆ పర్టికులర్ హాస్పిటల్కి వారి యొక్క సేవలకు సంబంధించినటువంటి బిల్స్ అన్నీ కూడా అందించడం జరుగుతుంది అన్నమాట. దాన్ని క్యాష్లెస్ ఫెసిలిటీ అంటారు. అంటే ఇక్కడ వైద్యానికి సంబంధించి మనకి క్యాష్తో సంబంధం లేకుండా సర్వీస్కి తగ్గనటువంటి బిల్ పేమెంట్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీస్ అనేవి చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ముఖ్యంగా మనం ఈ యొక్క విధానం అనేది జనరల్గా ఇతర రాష్ట్రాల్లో ఆయుర్వేద రంగానికి వర్తింపు చేశారు. కానీ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు రెండిటిలోనూ ఈ ఆయుర్వేదానికి రంగానికి సంబంధించి ఈ రకమైనటువంటి వెసులుబాటు అనేది లేకుండా ఇంతకాలం నడిచింది. అయితే ఇప్పుడు మన శ్రీ విశిష్ట ఆయుర్వేద హాస్పిటల్కి ఈ క్యాష్లెస్ సర్వీసెస్ అనేటువంటి సదుపాయాన్ని మొట్టమొదటిసారిగా మనకి అందించడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క వెసులుబాటు వలన ఆయుర్వేద రంగానికి కూడా ఇది ఎంతో మాకు సపోర్ట్ అయినటువంటి విషయం. అలాగే ప్రజలకు కూడా ఎంతో సేవ చేయడానికి ఈ యొక్క సదుపాయం అనేది చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ అదేవిధంగా గవర్నమెంట్ కూడా గుర్తించింది ఏంటంటే, జనరల్గా ఇప్పుడు ఏదైనా ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ లంబార్ స్పాండిలోసిస్ అనగా ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కిందకి వచ్చేటువంటి ఏదైతే డిసీజెస్ ఉంటాయో, అంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ జనరల్గా వచ్చేది ఈ సాఫ్ట్వేర్, ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఎక్కువగా సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని వర్క్ చేసే వాళ్ళకి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్. దానిలో ముఖ్యంగా సర్వైకల్ స్పాండిలోసిస్, లంబార్ స్పాండిలోసిస్, అలాగే ఫిస్టులా ఇలాంటి సమస్యలకి ఎలాంటి వాళ్ళు మన దగ్గర ఏమైనా ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే వాళ్ళకి ఇన్సూరెన్స్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా దాన్ని క్యాష్లెస్ కింద మనం కన్వర్ట్ చేసి డైరెక్ట్గా ఇన్సూరెన్స్ కంపెనీ మనం ఇచ్చినటువంటి సేవలకి ఇన్సూరెన్స్ కంపెనీ అనేది మనకి పేమెంట్ చేస్తుంది. పేషెంట్ ఎలాంటి పేమెంట్ చేయాల్సిన అవసరం లేకుండానే ఉంటుందన్నమాట. సో ఈ రకంగా గుర్తించడానికి ముఖ్య కారణం ఏంటంటే, మనకి ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ సంబంధించిన డిస్క్ బల్జ్, డిస్క్ ప్రొలాప్స్కి సంబంధించి కానీ, లేదంటే లంబార్ సంబంధించినటువంటి డిస్క్ సంబంధించినటువంటి ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా కాస్ట్లీ సంబంధించినటువంటి విషయం. అంటే 2-3 lakhs మినిమం అవుతుంది. దాంతోపాటుగా వాళ్ళు బెడ్ రెస్ట్ కూడా, పేషెంట్ కూడా బెడ్ రెస్ట్ ఎక్కువ కాలం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దాన్ని గుర్తించి ఇప్పుడు మనకి ఆయుర్వేద రంగంలో మేము ఇచ్చేటువంటి వైద్య విధానం ద్వారా సర్జరీ లేకుండానే ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే ఆ డిస్క్ బల్జ్, డిస్క్ ప్రొలాప్స్ పరిస్థితుల్ని నార్మల్ కండిషన్ చేసేటువంటి పరిస్థితి మా యొక్క వైద్య విధానం ద్వారా మాత్రమే ఉందండి. సో దీన్ని గుర్తించడం జరిగింది. అదేవిధంగా పేషెంట్స్ కూడా రెగ్యులర్గా వాళ్ళు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా వారి యొక్క దినచర్యలు, వాళ్ళ లైఫ్ యాక్టివిటీస్ కంటిన్యూ చేసుకుంటానే మన ట్రీట్మెంట్స్ తీసుకుని ఆ యొక్క సమస్య నుంచి బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఫిషర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ తిరిగి మళ్ళీ రిపీట్ కాకుండా మన చికిత్సలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. కాబట్టి వీటిని గుర్తించి మనకి ఈ రకంగా వాళ్ళు ఈ యొక్క సేవల్ని మా ద్వారా అందించడం ద్వారా మనకి ఇన్సూరెన్స్ కంపెనీస్కి, పేషెంట్స్కి, అదేవిధంగా గవర్నమెంట్కి కూడా తగిన నిధులు కొరత లేకుండా ఉంటుంది. తక్కువ ఖర్చుతోనే పేషెంట్కి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మన యొక్క చికిత్సలు అందించడానికి అవకాశం ఉంటుంది. రిజల్ట్స్ కూడా అలాగే ఉంటాయి. సో ఇది గుర్తించడం వల్ల ఈ యొక్క వెసులుబాటు, ఈ యొక్క మనకి ఈ గుర్తింపు అనేది మన సంస్థకు రావడం జరిగింది. రైట్, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ లక్ష్మీప్రసాద్ గారు. ఎందుకంటే ఆయుర్వేద హాస్పిటల్స్లో ఎన్నున్నా కానీ ఫస్ట్ మీ శ్రీ విశిష్టకే ప్రభుత్వం గుర్తించి అవకాశం కల్పించినందుకు V6 ప్రేక్షకుల తరపున మరోసారి ప్రభుత్వాల సపోర్ట్ వల్లే మనకి ఇన్సూరెన్స్ TPS అని ఉంటాయండి, థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేషన్స్. సో వీళ్ళు గుర్తించడం జరిగింది. ప్రభుత్వం యొక్క సపోర్ట్ ఉండటం వల్లే మాకు ఈ రకంగా జరిగింది. రైట్, ఇంకా సబ్జెక్ట్ విషయానికి వద్దాం డాక్టర్ గారు. ఏజ్ పెరుగుతున్న కొద్దీ మగవారిలో శృంగార సమస్యలు ఎక్కువైపోతున్నాయి. దీనికి కారణం ఏంటంటారు? ముఖ్యంగా వయసులో మిడిల్ ఏజ్లో ఉన్నటువంటి మగవారు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో
ఏజ్ బార్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకునేటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం జరుగుతుంది. అంటే మనకి 29 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి మగవారు, అదేవిధంగా లేడీస్ కూడా లేట్ మ్యారేజెస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. దీంతో ఏమవుతుందంటే వయసుతో వచ్చేటువంటి మార్పులు ఏవైతే ఉంటాయో వాటిని మనం ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని గమనించుకోకుండా కొత్తగా మ్యారేజ్ అయింది, నాకు ఈ రకంగా పరిస్థితి ఇప్పుడు ఎందుకు వచ్చిందని బాధపడేటువంటి మగవారు, లేకపోతే చాలామంది మగవాళ్ళు ఏమవుతుందంటే ఈ 29 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో వాళ్ళు కొంత ఈ ఊబాకాయం వల్ల కానీ, కొలెస్ట్రాల్స్ ఎక్కువ వల్ల కానీ, టెస్టోస్టెరాన్ తగ్గటం వల్ల కానీ, శమల్లో ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల కానీ, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనేటువంటి పరిస్థితి ఉండటం వల్ల కానీ శీఘ్రస్ఖలన సమస్యతో బాధపడటం అనేది జరుగుతుంటుంది. దీంతో ఎప్పుడైతే మ్యారేజ్ చేసుకున్న కొద్ది రోజులకే వాళ్ళకి ఈ శీఘ్రస్ఖలనం కనుక కంటిన్యూ అయినట్లయితే తీవ్ర ఆత్మన్యూనత భావనకు లోనవుతుంది జరుగుతుంది మగవారు. లేడీస్ ఏమో జెంట్స్ని నపుంసకుల కింద వాళ్ళు ట్రీట్ చేసి వాళ్ళ మీద ఎంతో వాళ్ళు తగినటువంటి పార్ట్నర్ కాదు అని డిసైడ్ అయ్యి వాళ్ళకి విడాకుల దాకా వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నటువంటి చాలామంది కుటుంబాలు మా దగ్గర రావడం జరుగుతుంది. సో ఇక్కడ మిడిల్ ఏజ్ ప్రాబ్లమ్స్ అని ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందంటే ఈ ఇప్పుడు మనం మారుతున్న సమాజాన్ని బట్టి ఈ 25 ఇయర్స్ దాటిన కాడి నుంచి మనం మిడిల్ ఏజ్ కింద తీసుకోవాల్సిన పరిస్థితి ఉందండి. ఎందుకంటే విటమిన్ డి డెఫిషియన్సీ అనేది, మాల్ న్యూట్రిషన్ అనేది, అదేవిధంగా సమతులైనటువంటి ఆహార లోపం అనేది ఇప్పుడు సమాజంలో చాలా ఎక్కువగా పెరిగిపోయింది. అదేవిధంగా మనం తీసుకునేటువంటి ఆహారంతో పాటుగా మన దినచర్యల్లో నిద్రలేమి, అదేవిధంగా మనం ఎక్కువగా కూర్చునే పని చేయటం, మన శరీరానికి ఎలాంటి యాక్టివిటీస్ లేకపోవటం, దీంతో ఏమవుతుందంటే మన శరీరంలో అనేక రకాలైనటువంటి మార్పులు, దాంతోపాటుగా హార్మోన్ చేంజెస్ ఇవన్నీ రావటం వల్ల మనకి తక్కువ కాలంలో అంటే వయసు మనం అనుకుంటాం 28 చాలా యంగ్ అని, కానీ ఇదే 28 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు మిడిల్ ఏజ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఈ ఏజ్లో ఫేస్ చేసేటువంటి పరిస్థితి ఉన్నటువంటి మగవారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. సో దీన్ని గుర్తించడం వల్లే మనం ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా మనం మీకోసం అందించడం జరుగుతుంది. దీనిలో ప్రధానంగా మనకి ఈ శృంగార ప్రాబ్లమ్స్ రావడానికి మిడిల్ ఏజ్లో ముఖ్యంగా హైపర్ టెన్షన్ తొందరగా రావటం, అదేవిధంగా డయాబెటిక్ ఎక్కువగా రావటం, డయాబెటిక్ అతి చిన్న వయసులోనే రావటం, కొలెస్ట్రాల్ డిపాజిట్స్ బాగా పెరగటం వల్ల మనకి ఈ హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ కూడా చాలా తొందరగానే వస్తుంది. కార్డియాక్ అరెస్ట్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో బ్రెయిన్ స్ట్రోక్స్ రావటం, సో ఇదే కండిషన్స్లో కొలెస్ట్రాల్స్ బాగా పెరగటం వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ పరిస్థితి రావటం, కౌంట్ పడిపోవటం, ఇలాంటి పరిస్థితులన్నీ వస్తున్నాయండి. దీనికోసం మనం ఈ కార్యక్రమంలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం ఆ ప్రాబ్లమ్స్ మీద. కాలర్ ఉన్న డాక్టర్ గారు బ్రహ్మచారి హైదరాబాద్ నుంచి. బ్రహ్మచారి గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, చెప్పండి. బ్రహ్మచారి గారు, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి డాక్టర్ గారికి. లేదు, సెక్స్ లో పాల్గొన్నప్పుడు చర్మము వెనకకు పోయి కొద్దిగా ప్రాబ్లం వస్తుందండి. అది మీకు షుగర్ ఉందా అండి బ్రహ్మచారి గారు? మీ వయసు ఎంత? షుగర్ ఏమైనా ఉందా? డయాబెటీస్ ఏమైనా ఉందా? షుగర్ లేదు, నాకు బీపీ షుగర్ లాంటిది లేదు. వయసు ఎంత అండి? 67. ఓకేనండి. యాక్చువల్లీ ఈ పూర్వ చర్మం దగ్గర వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ మనం ఫిమోసిస్ కింద మనం పరిగణించాలండి. దానికి మీరు పూర్తిగా పర్మనెంట్ ట్రీట్మెంట్ అంటే మనం సర్కంసెషన్ చేయటం అంటే చాలా అది పర్మనెంట్ ట్రీట్మెంట్ కింద మనం ఉదహరించాలి. జనరల్గా మీకు ఆ చర్మం వెనక్కి రావడం కోసం మనం ఇచ్చే మెడిసిన్స్తో మీకు కొంత మెత్తబడి మీకు ఆ చర్మం నార్మల్ అయిపోతుందండి. కానీ పర్మనెంట్గా మీకు సొల్యూషన్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని సర్కంసెషన్ చేయించుకుంటేనే మంచిది. దానికి దగ్గరలో ఉన్నటువంటి జనరల్ సర్జన్ ఎవరైనా మీకు దానికి ఉపయోగపడతారు. అది లోకల్ ఎనస్థీషియాలో చేస్తే చాలా చిన్న పారామెడికల్ సర్జరీ కింద ఉంటుందండి, పారాసర్జికల్ ప్రొఫైల్ కింద ఉంటుంది. సో మీరు దానికి పారాసర్జికల్ ప్రొఫైల్ అనేటువంటి టెస్టులు చేయించాల్సిన అవసరం ఉంటుంది. దానిలో ముఖ్యంగా హెచ్ఐవి ఉందా లేదా, మీకు షుగర్ ఉందా లేదా, అలావిధంగా మీ రక్త పరిస్థితి ఎలా ఉంది, యూరిన్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా అని చూస్తారు. అవి చూసిన తర్వాత కనుక నార్మల్ ఉంటే మీరు సర్కంసెషన్ ఎక్కడైనా చేయించుకోవచ్చు. సో అది కనుక చేయించుకున్నట్లయితే మీకు పూర్తి స్థాయిలో శాశ్వతంగా ఆ యొక్క ప్రాబ్లం అనేది రిపీట్ కాకుండా ఉంటుంది. రైట్ డాక్టర్ గారు, ఈ మెంటల్ టెన్షన్స్ వల్ల అంటే ఎక్కువగా ఆలోచించడం కానీ, అంటే వర్క్ టెన్షన్స్ వల్ల వీటి వల్ల అంగస్తంభన సమస్యలు ఏమైనా వస్తాయంటారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు అంగస్తంభన సమస్యలు అంగం గట్టిపడటానికి ముఖ్యమైనటువంటి ప్రామాణికంగా మనం తీసుకోవాలంటే శరీరంలో ముఖ్యమైనటువంటి ఫ్యాక్టర్స్ మన యొక్క మానసిక పరిస్థితి, సెక్స్ హార్మోన్స్ యొక్క ప్రభావం, రక్త ప్రసరణ వ్యవస్థ. అంటే రక్త ప్రసరణ వ్యవస్థలో ముఖ్యంగా రక్తం బాగుండాలి, రక్త నాళాలు కూడా బాగుండాలి. అదేవిధంగా మన నాళాల యొక్క పరిస్థితి, అదేవిధంగా మన బాడీ ఫిట్నెస్, వయసు, ఇవి ప్రధానమైనటువంటి అంశాలండి. దీనిలో ముఖ్యంగా ఇప్పుడు ఈ స్ట్రెస్, స్ట్రెయిన్, యాంగ్జైటీ ఏదైతే మనకి శరీరం మీద ఎక్కువగా పడుతుందో ఆటోమేటిక్గా మనలో కొంత హార్మోన్ చేంజెస్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మానసిక ఆందోళన తీవ్రంగా పెరిగిపోతే మా యొక్క ఆయుర్వేదం ప్రకారం వాతం అనేది శరీరంలో చాలా ఎక్కువగా
ఎక్కువగా ప్రిడామినెంట్గా అవడం జరుగుతుంది అనమాట. దాంతో ఏమవుతుందంటే ఈ లోవర్ అబ్డామిన్ మజిల్స్ అన్నిటిలో కూడా వాతం బాగా పెరిగిపోవటం వల్ల అంగం పూర్వచర్మంలో కూడా వాతం యొక్క ప్రభావంతో ఆ అంగం యొక్క పూర్వచర్మం మొత్తం కూడా అతి సున్నితత్వం పెరిగిపోతుందండి. దీనివల్ల శీఘ్రస్ఖలన సమస్య అనేది వస్తుంది. అదేవిధంగా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేటువంటి సమస్య మనకి ఈ స్ట్రెస్, స్ట్రెయిన్, యాంగ్జైటీ వలన ముఖ్యంగా బాడీలో ఫ్రీ రాడికల్స్ అనేవి తయారై కొలెస్ట్రాల్ డిపాజిట్స్తో చేరుకోవటం వల్ల బ్లడ్లో క్లాట్స్ కింద ఏర్పడి శరీరం మొత్తం ఈ ప్రవాహంలో అవి వెళ్తూ మనకి అంగానికి రక్తాన్ని సరఫరా చేసేటువంటి రక్తనాళంలో అవి డిపాజిట్ అవటం వల్ల రక్త ప్రసరణ అనేది పూర్తి స్థాయిలో అంగానికి పంపింగ్ జరగదండి. దానివల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేటువంటి సమస్య వస్తుంది. అంటే ఈ వర్క్ లోడ్ అనేది మనం తీసుకునేటువంటి పరిస్థితిని బట్టి ఉంటుందండి. దీనిలో మల్టిపుల్ యాక్టివిటీస్ అనేది ఈ రోజున అందరూ చేసే పరిస్థితుల్లోనే ఉన్నారు. కాకపోతే కొంత ఈ తక్కువ సమయంలోనే ఎక్కువ టార్గెట్స్ రీచ్ కావాలనేటువంటి తపన, అదేవిధంగా అతి తక్కువ సమయంలోనే ఎక్కువ సంపాదించాలనేటువంటి తపన, తమకున్నటువంటి స్కిల్స్ ఒక రకంగా ఉంటే ఇంకేదో సాధించాలనేటువంటి తపన, సో వీటి వలన కొంత వాళ్ళు స్ట్రెస్కి ఉండటం అనేది జరుగుతుంటుందండి. ఈ స్ట్రెస్ అనేది ఎక్కువ కాలం ప్రొలాంగ్ అవటం వల్ల అది శరీరం మీద ఎక్కువ భారం అనేది ఎక్కువ అవుతుంది. శారీరక శ్రమ కన్నా మనకి మానసికపరమైనటువంటి శ్రమ ఎక్కువ అయిపోతుంది. దాంతో మన ఎమోషన్స్ కూడా పూర్తిగా చేంజ్ అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఫీలింగ్స్లోకి వెళ్ళడం జరుగుతుంది. దీనివల్ల ఖచ్చితంగా హార్మోన్స్లో ఇంబ్యాలెన్స్ అవడం అనేది జరుగుతుంది. ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చేటువంటి సమస్యలు అనేక రకాలు ఉంటాయండి. దానిలో ముఖ్యంగా ఇన్ఫెర్టిలిటీ, ఈ సెక్సువల్ ప్రాబ్లమ్స్ ముఖ్యమైనగా మనం పరిగణించాలి. మరో కాలర్ అరవింద్ ఉన్నారు డాక్టర్ గారు. అరవింద్ గారు, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. నమస్కారం అండి. చెప్పండి అరవింద్ గారు. నాకు మ్యారేజ్ 5 years అవుతుందండి. ఓకే. 12 పిల్లలు. అయితే సెమన్ కౌంట్ తక్కువ వస్తుంది. ఎంత ఉందండి కౌంట్? సెమన్ కౌంట్ 2 million 10 million ఉందండి. ఓకే. వయసు ఎంత? ఎన్నాళ్ళైంది మ్యారేజ్? 32 years. 32. మ్యారేజ్ ఎంతకాలం అయిందమ్మా? 5 years అయింది. 5 years అయింది. ఇప్పుడు మీకు కౌంట్ తక్కువ ఉందని ఎన్నాళ్ళ క్రితం తెలిసింది మీకు? 3 years అని తెలుస్తుందండి. మెడిసిన్ వాడుతున్నాం. మరి వాడినప్పుడు పెరిగినట్టు కనిపిస్తుందా? మెడిసిన్ వాడినప్పుడు ఏం పెరిగినట్టు నార్మల్గా ఉన్నప్పుడు పెరుగుతుందండి. ఓకే. మెడిసిన్ వాడినప్పుడు ఇంకా తగ్గిపోతుంది. ఓకే. ఇప్పుడు ప్రెసెంట్ ఎంత ఉందండి? ఫ్రెష్ అనాలిసిస్ చేశారు ఎప్పుడైనా మీరు రీసెంట్గా? చూసాను, లో వచ్చిందని చెప్పారండి మొన్న. ఎంత ఉందన్నారండి లో? ఓకే. ఎంత ఉందన్నారు? 3 million 4 million అని చెప్పారు. ఓకే, చాలా తగ్గిందండి. యాక్చువల్లీ సమ్మర్లో ఖచ్చితంగా వేసవి కాలంలో కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇంకా తక్కువ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ఖచ్చితంగా మీరు మెడికేషన్ తీసుకోవాలి. అండర్ మెడికేషన్లోనే మీకు ఈ కౌంట్ మొటిలిటీ అనేది నార్మల్ ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ముఖ్యంగా మీకు ఈ కౌంట్ ఎందుకు తగ్గుతుంది అనేది ఖచ్చితంగా మీరు మనం కారణాన్ని మాత్రం వెతకాల్సి ఉంటుందండి. కేవలం కౌంట్ పెరగటానికి మీరు మెడిసిన్స్ తీసుకుంటాం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఎందువల్ల ఈ కౌంట్ తగ్గిపోతుంది అనటానికి మనం ఖచ్చితంగా కారణాలు వెతకాలి. దాన్ని ముఖ్యంగా మీకు అన్ని రకాలైనటువంటి పరీక్షలు చేయించాల్సిన అవసరం ఉంటుంది. దానిలో ముఖ్యంగా మీ టెస్టికల్స్ ఎలా ఉన్నాయనేటువంటి పరీక్ష చేయించాలి. దాన్ని అల్ట్రాసౌండ్ స్క్రోటమ్ అని చెప్తారు. దీన్ని మీకు ఎక్కడైనా మంచి ల్యాబ్లో చేయించాల్సిన అవసరం ఉంటుంది. దీంతో పాటుగా మీ హార్మోన్ పరిస్థితి ఎలా ఉందో కూడా చూడాలి. LH, FSH, ప్రొలాక్టిన్ అనేటువంటి హార్మోన్స్ ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్నాయా అనేటువంటి పరిస్థితి చూడాల్సిన అవసరం ఉంటుంది. సెమన్ కల్చర్ అనేటువంటి పరీక్ష కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవి చేసిన తర్వాత మీకు పూర్తి స్థాయిలో మనం ఇచ్చేటువంటి చికిత్సలు ఎవిడెన్స్ బేస్డ్ ఇస్తున్నామండి. అంటే మీ బిఫోర్ ట్రీట్మెంట్ మీ యొక్క పరిస్థితి ఇప్పుడు 3 million అంటున్నారు. మిమ్మల్ని ఖచ్చితంగా మనం 3 to 4 months లోపు నార్మల్ కండిషన్ తీసుకొచ్చేటువంటి చికిత్సా పద్ధతులు మనం ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే మేము ఏదైతే పరీక్షలు మీకు అడ్వైజ్ చేయడం జరుగుతుందో వాటిని ఖచ్చితంగా మీరు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ పరీక్షలు అయిన తర్వాత మాత్రమే మీ యొక్క కేసు మనం టేకప్ చేయడం జరుగుతుంది. మీ యొక్క ప్రీవియస్ రిపోర్ట్ ఏంటి, మన ట్రీట్మెంట్ అయిన తర్వాత మీ రిపోర్ట్ ఎలా ఉంటుందనేది మీకు 3-4 monthsలో ఏ మంత్కి ఆ మంత్ క్రాస్ చెక్ ఉంటుందండి. మీరు ఏ రకంగా కౌంట్ ఇంప్రూవ్ అవుతుంది అనేది మీకు ఎవిడెన్స్ బేస్డే మీకు చూపించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఒకసారి ధైర్యంగా మన హాస్పిటల్కి రావచ్చు. మీరు నేను చెప్పినటువంటి పరీక్షలు కూడా చేయించుకొస్తే మనకు కొద్దిగా ఈజీ అవుతుంది. డాక్టర్ గారు, ముఖ్యంగా ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్ వల్లే అసలు మెయిన్ చాలా వరకు శృంగార సమస్యలు వస్తున్నాయని చెప్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. సో ఏంటి దీన్ని మార్చుకోవటం ఎలా? లైఫ్ స్టైల్ డిజార్డర్స్లో ముఖ్యంగా ఇందాక కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనం ఎక్కువగా మన దినచర్యల్లో తేడాలు రావటం, ఆహార అలవాట్లో తేడా రావటం వల్ల వచ్చేటువంటి సమస్యలు. దానిలో ప్రధానంగా సర్వైకల్ స్పాండిలోసిస్, లంబార్ స్పాండిలోసిస్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనేటువంటి పరిస్థితి, అంటే పేగుల్లో వచ్చేటువంటి సమస్య. ముఖ్యంగా మోషన్ ఎక్కువగా అవుతుంటుంది దీనిలో. సో అదేవిధంగా మనకి ఈ పైల్స్, ఫిషర్, ఫిస్టులా లాంటి సమస్యలు, గ్యాస్ట్రిక్ ఇరిటేషన్, ఇట్లాంటివన్నీ కూడా.
సో వీటికి మనకి వీటి వలన ప్రధానంగా మన శరీరం మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుందండి. దీంతో మనం సైకలాజికల్ కూడా బాగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ అనేటువంటి సమస్యను కనుక మనం ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే, మనం మార్నింగ్ నుంచి లేచినప్పుడు చాలా యాక్టివ్గా ఉంటాం. ఈవినింగ్ అయ్యేసరికి ఖచ్చితంగా మనకి ఆ సర్వైకల్ దగ్గర ఉన్నటువంటి వర్టిబ్రాలో తేడా ఉండటం వలన రక్తనాళాల మీద నరాల మీద ఎక్కువ ప్రెజర్ పడటం వలన సాయంత్రం అయ్యేసరికి మెడ నొప్పిలాగా అనిపించడం, ఆటోమేటిక్గా వాళ్ళు కొద్దిగా వర్క్ మీద కాన్సన్ట్రేషన్ లోపించడం, ఈవినింగ్ అయ్యేసరికి శారీరక శ్రమ అనిపించడం, ఏ పని చేయలేనటువంటి పరిస్థితి. సో ఆటోమేటిక్గా వాళ్ళు ఒక బెడ్ టైంకి వెళ్ళేసరికి వాళ్ళకి శృంగారం పట్ల ఆసక్తి అనేది వచ్చేస్తుంది జనరల్గా. సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే వాళ్ళు రెస్ట్కి ఎక్కువగా తీసుకోవాలనేటువంటి పరిస్థితి ఉంటుంది. సో దీన్ని మనం అది కంటిన్యూ అయితే మాత్రం ఖచ్చితంగా ఆ గ్యాప్ అనేది శృంగారంలో వచ్చి రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఉందనుకోండి, ఖచ్చితంగా మనకి శృంగారంలో పూర్తి స్థాయిలో వాళ్ళు పార్టిసిపేట్ చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. సో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వాళ్ళు చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ రకంగా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఏవైతే ఉంటాయో, సపోజ్ డయాబెటీస్ ఉంది, అది కూడా అంతేనండి. డయాబెటిక్ ఎక్కువ కండిషన్స్, ఎక్కువగా షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు వారికి శృంగారం పట్ల అంత ఆసక్తి అనేది తగ్గిపోతుంది. సో ఇలాంటి పరిస్థితులన్నీ కూడా, అంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అన్నీ కూడా ఖచ్చితంగా శృంగారం మీద ఎఫెక్ట్ చూపిస్తాయండి, నో డౌట్. కాబట్టి శృంగారం అంటే మన ఆరోగ్యం అండి. మన మానసిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి, శారీరక పరిస్థితి, ఇవి రెండు బాగుంటేనే శృంగారం అనేది చాలా బాగుంటుంది. సో దీనిలో ప్రధాన స్త్రీ పురుషులు ఇద్దరిలోనూ సమానం అండి, సేమ్ ఇలాగే ఉంటుంది. అంతేగాని లేడీస్ ఇప్పుడు శృంగారం పట్ల లేడీస్కి తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా అనే ప్రామాణికాలు ఏమి ఇద్దరికి సమానంగానే ఉంటుంది. ఓకే. అయితే ఈ ప్రాబ్లమ్స్ని ఏ విధంగా అధిగమించాలంటారు? అంటే లైఫ్ స్టైల్ డిజార్డర్ వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్తున్నారు. సో వీటిని కొంత అంటే ప్రైవేట్ కంపెనీస్లో కావచ్చు, వాళ్ళకి కొన్ని అడ్జస్ట్ కాకపోవచ్చు, కానీ ఉన్నంతలో సరిదిద్దుకోవడానికి ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయి? ఖచ్చితంగా దీని మీద అవేర్నెస్ అనేది రావాలండి. ఏదో ప్రాబ్లం వచ్చింది ట్యాబ్లెట్ వేసుకుంటాం అనే దాన్ని ధోరణి వదిలిపెట్టాలి. ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్ ఎందుకు వస్తుంది? లైఫ్ స్టైల్ దాని ప్రాబ్లం చెప్పే పద్ధతినే మనం ఏమంటున్నాం, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అని అంటున్నాం. లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటే ఏంటి? మన దినచర్యలు, మన ఆహారంలో తేడా రావటమే. దాన్ని మనం కరెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా దాని నుంచి కొంత బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నటువంటి చికిత్సా విధానాలు ఏవి తీసుకున్నా కూడా ఆ ఉన్న ప్రాబ్లం నుంచి బయటికి రావచ్చు వాడు. తర్వాత ఏదైతే ఈ లైఫ్ స్టైల్ని కనుక నార్మల్ కండిషన్లో వాళ్ళు తెలుసుకుని కనుక వాళ్ళు పర్టికులర్గా దాన్ని అవలంబిస్తే ఖచ్చితంగా ఆ ప్రాబ్లం రిపీట్ కాకుండా ఉంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన హాస్పిటల్ ద్వారా ఈ కార్పొరేట్ కంపెనీస్లో ఉన్నటువంటి మొత్తం ఎంప్లాయీస్ అందరికీ కూడా మనం క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దానిలో కనీసం ఒక 1 అవర్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటే ఏంటి, వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అనేది వాళ్ళు తెలియజేయటం, అది ఏ కారణం వల్ల వస్తుంది, ఇప్పుడు విటమిన్ డి డెఫిషియన్సీ అంటున్నాం, ఎందుకు వస్తుంది, సో వాళ్ళు ఏం చేయాలి దాన్ని మనం పూర్తి స్థాయిలో వాళ్ళకి పేపర్స్ రూపంలో అదేవిధంగా ఓరల్గా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ డాక్టర్స్ని కూడా కన్సల్టేషన్ పెట్టి అక్కడి నుంచి వాళ్ళకి ఒకవేళ నిజంగా ప్రాబ్లం ఉంటే మనం హాస్పిటల్కి షిఫ్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకి ఇప్పుడు ఈ లైవ్ టెలికాస్ట్ల ద్వారా ఖచ్చితంగా అందరికీ మనం అవేర్నెస్ క్రియేట్ చేయడానికే ప్రయత్నం చేస్తున్నాం. అంటే కొంత అవగాహన లేకపోవడం వల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటారు? అవునండి, ఖచ్చితంగా. యాక్చువల్లీ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు అనుకుంటాం లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, ఆహార అలవాట్లు మార్చుకోవాలి అని ప్రతిరోజు అనుకుంటాం. దాన్ని అవలంబించడానికి ఖచ్చితంగా టైం తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ రేపు చేసేది ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటకు రావచ్చు. రైట్. మరో కాల్ ఉన్నాడు డాక్టర్ గారు, మహేష్ గారు, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. హలో మహేష్, డాక్టర్ గారితో మాట్లాడండి. సార్, మరి అంగం సైజు 2 అంగుళాలే ఉందండి. ఓకే, హలో వింటున్నాను మహేష్, చెప్పు. హలో వింటున్నానమ్మా మహేష్, చెప్పు. అయితే అది పంపించినప్పుడు 4 అంగుళాలు అవుతుందండి. ఓకే, ఇప్పుడు పెరిగే అవకాశం ఏమన్నా ఉందా అని. ఇప్పుడు నీకు సమస్య ఏమీ లేదమ్మా మహేష్. 4 అంగుళాల సైజు అంగం గట్టిపడిన తర్వాత 4 అంగుళాలు వస్తుందంటే అది నార్మల్గా ఉన్నట్టే. చాలామంది అపోహలోనే ఉంటుంటారు. ఎన్నో రకాల ఇప్పుడు వరకు భయం ఏం కదమ్మా, భయపడాల్సిన అవసరం ఉంది. అంగం సైజుతో శృంగారానికి సంబంధం లేదు. నీకు ఎంత సైజు ఉందనే దాంతో శృంగారంలో మంచిగా తృప్తి వస్తుంది లేడీస్కి అనేది అపోహ మాత్రమే. సో దీనికి సంబంధించి అంగం సైజు పెరగడానికి మెడిసిన్స్ ఉండవు మహేష్, ఖచ్చితంగా నువ్వు అది గ్రహించాలి. ప్రతి ఎపిసోడ్లోనూ ఎవరో ఒకరు ఈ రకంగా క్వశ్చన్ అడగడం జరుగుతుంది. చాలామంది డైరెక్ట్గా వచ్చి కూడా హాస్పిటల్లో సార్ నాకు అంగం సైజు పెరగాలనేటువంటి పరిస్థితి మాట్లాడుతున్నారు. ఇలాంటి చికిత్సలు ఉండవండి దీనికి. మీరు ఇప్పుడు మహేష్ నువ్వు ఉన్న పరిస్థితి ఖచ్చితంగా నార్మల్గా ఉన్నట్టు 2 అంగుళాలు అంటే ఎప్పుడు కూడా అంగం యొక్క సైజు ఒకే రకంగా ఉండదమ్మా. పరిస్థితిని, అట్మాస్ఫియర్ని బట్టి,
బయట అట్మాస్ఫియర్ ఎక్కువగా టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు అలాగే తక్కువ ఉన్నప్పుడు అంగం యొక్క సైజు మారుతూ ఉంటుంది, తన యొక్క రూపం అనేది మారుతూ ఉంటుంది. సో అంగం ఏ స్థాయిలో గట్టిపడింది అనేది మాత్రమే మీరు దృష్టి పెట్టండి. అదేవిధంగా త్వరగా అది కూడా సెకండ్స్లో అయిపోతుంటేనే ప్రాబ్లం కింద గుర్తించండి. 2 నుంచి 3 నిమిషాలు కనుక మంచిగా పర్ఫామ్ చేస్తుంటే దాన్ని ప్రాబ్లం కింద గుర్తించాల్సిన అవసరం లేదు. మీ యొక్క సెక్స్ సామర్థ్యాన్ని మంచిగా పెంపొందించుకోవడానికి తగినటువంటి ఫిట్నెస్, ఆహార నియమాలు మంచిగా కనుక మీరు ఉన్నట్లయితే మీకు ప్రాబ్లం అనేది అసలు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. మహేష్, మ్యారేజ్ కాకపోతే మాత్రం ఖచ్చితంగా సెమనాలిసిస్ అనేటువంటి పరీక్ష చేయించుకోమ్మా. కౌంట్ బాగుంటే ధైర్యంగా మ్యారేజ్ చేసుకో, అంతేగాని డాక్టర్ల చుట్టూ తిరగొద్దు. డాక్టర్ గారు, ఇప్పుడు మహేష్ చెప్పినట్టు చాలామంది యువకులు కావచ్చు, చాలామంది పెళ్లి కాని యువకులు కావచ్చు, వాళ్ళందరూ కూడా చిన్నగా ఉందని చెప్పేసి, లేకపోతే ఎక్కువసేపు చేయలేకపోతున్నా అని చెప్పేసి బయట మార్కెట్లో దొరికే కొని వాటిని వాడి ఫేస్ చేస్తూ ఉంటారు ప్రాబ్లమ్స్. సో వాళ్ళకి మీరేం సజెషన్ ఇస్తారు? ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇందాక ఇచ్చిన కాలరేనండి. సో ముఖ్యంగా శృంగారం యొక్క పటుత్వాన్ని పెంచుకోవడానికి మెడిసిన్స్ ఉంటాయి. అది నిజంగా మీరు ప్రాబ్లంలో కనుక ఉన్నట్లయితే తగిన పరీక్షలు చేయించుకుని తగినటువంటి చికిత్సలు, లేదంటే ఓరల్ మెడికేషన్, ఈ రెండిట్లో ఏదైనా డాక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కరెక్ట్ డాక్టర్ కనుక మీకు సజెస్ట్ చేస్తే ఖచ్చితంగా మీరు అవలంబించడంలో తప్పేం లేదు. దీనిలో ముఖ్యంగా శృంగారపరమైనటువంటి చికిత్సలకి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉన్న చికిత్సలని ఎక్కువగా మీరు ఆదరిస్తే చాలా మంచిది. దాంతో ఎక్కువ కాలం మీరు వాడినా కూడా దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ముఖ్యంగా. సో ఇప్పుడు ఈ అంగం యొక్క సైజు గురించి కనుక ఇందాక మనం డిస్కషన్లో మాట్లాడాలనుకుంటే, ఇది కంప్లీట్గా మనం ఎక్కువసేపు డిస్కస్ చేసే కొద్దీ ఆ అనుమానం అనేది ఇంకా పెంచిన వాళ్ళం అవుతాము అని నా ఉద్దేశం. సో దానికి ట్రీట్మెంట్ అనేది ఉండదు. అసలు అలాంటి పరిస్థితుల్లో ఉండేటువంటి మగవారి సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. అంటే హైపోగొనడిజం అనేటువంటి కండిషన్ ఉంటుందండి. దీనిలో చిన్నప్పటి నుంచి హార్మోన్ యొక్క లోపం వలన అంగం యొక్క సైజు, టెస్టికల్ యొక్క సైజు 2 పెరగవు. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం చిన్నప్పుడు ఒకసారి గమనించి నియరెస్ట్ డాక్టర్ తీసుకెళ్తే చాలా బెటర్. సో ఇందాక చెప్పినటువంటి కాలర్కి 2 అంగుళాలు ఉంది, పెరిగినప్పుడు 4 అంగుళాలు ఉంది, ఇలా సైజుతో అంగం యొక్క సైజుతో ఆడవారిని పరుస్తాము అనేది మాత్రం ఖచ్చితంగా అది అపోహ మాత్రమేనండి. అంగం ఏ స్థాయిలో గట్టిపడుతుంది అనేది మాత్రమే దృష్టిలో పెట్టుకోవాలి. అది కూడా న్యాచురల్ ఎరెక్షన్స్ ఏవైతే ఉంటాయో, అంటే రాత్రిపూట అంగస్తంభంలో కనిపించడం, అదేవిధంగా ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ కనిపించడం, ఇవన్నీ ప్రకృతి సహజంగా వచ్చేటువంటి ఎరెక్షన్స్. అవి అందరికీ కూడా ఉండాల్సిన కంపల్సరీ రూల్ ఏం లేదండి. సో మన మానసిక పరిస్థితి బాగున్నప్పుడు న్యాచురల్ ఎరెక్షన్స్ అనేవి బాగుంటాయి. ఎప్పుడైతే మానసిక పరమైన ఆందోళన ఎక్కువగా ఉన్నటువంటి మగవారిలో ప్రకృతి సహజంగా వచ్చేటువంటి అంగస్తంభాలు తగ్గొచ్చు. కానీ ఎప్పుడైతే స్త్రీ సాంగత్యం ఉంటుందో ఖచ్చితంగా ఆ టైంలో వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది బాగానే ఉంటుంది. సో వాళ్ళు నార్మల్గా ఉన్నట్టేనండి. కొంతమంది మగవారు ప్రకృతి సహజంగా ఎరెక్షన్స్ బాగుంటాయి, వాళ్ళకి శృంగారం చేసేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనేటువంటి పరిస్థితి డామినేట్ చేయడం వల్ల వాళ్ళు అక్కడ శృంగారంలో ఫెయిల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. వీళ్ళకి ట్రీట్మెంట్స్ అవసరం ఉంటుంది. డాక్టర్ గారు, చాలా మందిలో ఇంకో అభిప్రాయం కూడా ఉంది. అంటే మద్యం తాగి చేస్తే ఎక్కువసేపు చేయొచ్చు, కావాలని డ్రింక్ చేసి ఆ పని చేయడానికి సిద్ధమవుతూ ఉంటారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? శరీరంలో ఇప్పుడు మత్తు పానీయాలు ఏది తీసుకున్నా కూడా శరీరానికి, బ్రెయిన్కి ఇన్హిబిషన్స్ అనేవి తగ్గిపోవడం జరుగుతుందండి. దాంతో ఏదైతే వర్క్ మీద మనం ఏదైనా ఆలోచన ఏదైతే మనం చేస్తామో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడు జనరల్గా ఈ పరిస్థితులు ఏదైతే మీరు చెప్తున్నారో, ఆల్కహాల్ కన్జంప్షన్ కానీ, ఈ మత్తు పానీయాలు ఏదైతే మత్తు పదార్థాలు తీసుకునేటువంటి పరిస్థితి నైట్ టైం ఎక్కువ ఉంటుంది. జనరల్గా నైట్ టైం ఏదైతే మైండ్ మనకి కోరుకుంటుందో ఎక్కువగా జనరల్గా ఎవరికైనా కూడా శృంగారం పట్ల ఎక్కువ ఆసక్తి కనిపిస్తుంది. సో దాని మీద ఎక్కువ వాళ్ళ మనసు మొత్తం లగ్నం అవటం వల్ల కొద్దిగా పర్ఫార్మెన్స్ పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. అది కేవలం తాత్కాలికం మాత్రమే. ఎప్పుడైతే ఇది లాంగ్ టర్మ్ తీసుకున్నట్లయితే, దీర్ఘకాలం అదే కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా ఏది పనిచేయండి. సో మీరు మళ్ళీ తిరిగి అంతకుముందు ఉన్న స్థాయి కన్నా ఇంకా వెనక్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. సో దానికన్నా బెటర్ ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి వాజీకరణ ఔషధాలను కనుక మీరు నమ్మినట్లయితే చక్కగా లైఫ్ అంతా మంచిగా మీ యొక్క శృంగార జీవితాన్ని మీరు లీడ్ చేసిన వాళ్ళు అవుతారు. మీ యొక్క ఆరోగ్యాన్ని చెడగొట్టుకోకుండా ఉంటారు. వాజీకరణ చికిత్స వల్ల కేవలం శృంగారం ఒకటే కాదండి, మన యొక్క ఆరోగ్యం, మన లైఫ్ స్పాన్ 2 పెరిగేటువంటి చికిత్సలు కానీ, మెడిసిన్స్ కానీ మా ట్రీట్మెంట్స్లో ఉంటాయి. ఇంకో విషయం డాక్టర్ గారు, చాలామంది ఒక ఉత్సాహవంతులైన యువకులు బయట స్త్రీలను కలుస్తూ ఉంటారు. అదేమంటే ఎక్స్పీరియన్స్ కోసం పనికొస్తుంది కదా అంటూ ఉంటారు. సో వాళ్ళకి మీరేం చెప్తారు? అంటే ఎలాంటి దుష్పరిణామాలు ఉంటాయి దీనివల్ల? ఎక్స్పెరిమెంట్స్ ఎప్పుడు కూడా అన్నీ సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదండి. ఖచ్చితంగా ఇప్పుడు మారుతున్న సమాజంలో మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేది చాలా తీవ్ర స్థాయిలో పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున లేడీస్లో కానీ, జెంట్స్లో కానీ మనకి ఈ హెచ్ఐవి అనే ఒక్కటే వైరస్ని మనం కన్సిడర్లో తీసుకుంటున్నామండి.
చాలా తప్పది. అంతకన్నా చాలా డేంజర్ అయినటువంటి వైరస్ మన శరీరానికి అదేవిధంగా మనకు ఆయుష్ని కూడా తగ్గించేటువంటి వైరస్లు సుఖవ్యాధుల రూపంలో శృంగారంలో ఎప్పుడైతే మనం అన్ప్రొటెక్టెడ్ సెక్స్ ఎప్పుడైతే మనం ఎక్కువగా ఎంజాయ్ చేస్తామో ఆ టైంలో ఖచ్చితంగా వాళ్ళకి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సుఖవ్యాధులు అనగానే ఓన్లీ గనేరియా సిఫిలిస్ అనేటువంటి పరిస్థితి ఉంటుంది. సో అంతకన్నా చాలా డేంజర్ వైరస్లు ఉంటాయండి. దానిలో ముఖ్యంగా మనకి హెచ్సివి అనేటువంటి ఈ వైరస్ ఉంటుందండి, సైటోమెగాలో వైరస్ ఉంటుంది, అదేవిధంగా హెర్పిస్ సింప్లెక్స్ అనేటువంటి వైరస్ ఉంటుంది. సో ఇలాంటి వైరస్లు ఖచ్చితంగా మన శరీరంలో కనుక ఒకసారి ఎంటర్ అయితే జీవితంతో వాళ్ళు దాని గురించి వచ్చేటువంటి లక్షణాలన్నింటినీ అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుందండి. ఎప్పుడైతే సైటోమెగాలో వైరస్ అనేది ఒక శరీరంలో మనం కనుక ఎంటర్ అయితే ఖచ్చితంగా మనం ఎప్పుడైతే ఈ ఇమ్యూనిటీ తగ్గుతుందో లివర్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడి తక్కువ సమయంలోనే వాళ్ళు చనిపోయేటువంటి పరిస్థితి చాలామందిని మనం చూస్తూ జరుగుతుంది. సో ఈ రోజున అలాంటి వైరస్లు అనేది చాలా తీవ్రంగా శరీరం ప్రతి ఒక్కళ్ళు కంటామినేట్ అవటం వల్ల ఎప్పుడైతే ఇప్పుడు మీరు చెప్పేటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేసే వాళ్ళకి ఇలాంటి వైరస్లు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని ఖచ్చితంగా మనం అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. ముఖ్యంగా యువత ఈ శీఘ్రస్ఖలనం పట్ల అపోహ కానివ్వండి, అంగస్తంభన పట్ల అపోహలు కానివ్వండి ఉన్నప్పుడు ఖచ్చితంగా మన యొక్క ఈ ధారావాహికలు ఎప్పుడు కూడా యూట్యూబ్లో కూడా ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తున్నారు V6 నుంచి. సో అది చూడటం వల్ల ఆ ప్రోగ్రామ్స్ చూడటం వల్ల కొద్దిగా అవేర్నెస్ ఎక్కువగా పెంచుకోండి. అంతేగాని ప్రాక్టికల్స్ కోసం మీరు దగ్గర వెళ్ళటం వల్ల ఖచ్చితంగా మీరు దాని నుంచి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అది ఫేస్ చేయాల్సి ఉంటుంది. చాలా రోగాలకి వైరస్ ప్రాబ్లమ్స్కి చికిత్సలు ఉండవండి, గుర్తుపెట్టుకోండి. డాక్టర్ గారు, చాలా శృంగార సమస్యలకు సంబంధించి వాటిని ప్రారంభ దశలను గుర్తించి పరిష్కారం చేసుకోవడానికి మీరు గత ఎపిసోడ్స్లో కొన్ని చిట్కాలు చెప్పారు. అట్లా అంటే ఇంట్లో దొరికే వస్తువులతోనే మనం ఆ చిట్కాలు కొన్ని చెప్పారు ఇంతకుముందు ఎపిసోడ్స్లో. అవి కొన్ని V6 ప్రేక్షకుల కోసం. ఇప్పుడు శృంగారంలో మంచిగా పార్టిసిపేట్ చేసేటువంటి మగవారు ముఖ్యంగా ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. సో దాంతో పాటుగా మామూలుగా ఉన్నటువంటి అంటే ఎవరైతే మనకి అంగం మంచిగానే గట్టిపడుతుంది, కొద్దిగా పర్ఫార్మెన్స్ పెరగాలి అనేటువంటి వారు అశ్వగంధ చూర్ణం కనుక మార్నింగ్ ఈవినింగ్ కనుక మీరు పాలలో తీసుకుంటే మీ ఎలాంటి డాక్టర్ అవసరం ఉండదండి. హ్యాపీగా మీరు మీ యొక్క శృంగార జీవితాన్ని మంచిగా లీడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా శీఘ్రస్ఖలనానికి సంబంధించి మనకి ఆవు పాలు తీసుకోండి ప్రతిరోజు. ఆవు పాలలో మనం ఈ మిరియాలు అదేవిధంగా ఎలైచీ పౌడర్ తీసుకోండి. ఎలైచీ పౌడర్ బాగా పౌడర్ చేసి చిటికెడు ఎలైచీ తీసుకోండి, ఎలైచీ పౌడర్. అదేవిధంగా మనకి కుంకుమ పువ్వులో ఒక చిన్న రెమ్మ మాత్రం దానిలో మీరు మిక్స్ చేసి బాగా బాయిల్ చేయండి. పటికీ బెల్లాన్ని మిక్స్ చేయండి. దానికి మీరు ప్రతిరోజు ఆ మిశ్రమాన్ని తీసుకోవచ్చు. దానిలో కొంచెం అల్లం జ్యూస్, కొద్దిగా మీరు అల్లం రసాన్ని కూడా ఒక చుక్క వేసినట్లయితే మీకు ఈ శీఘ్రస్ఖలనం బారిన పడకుండా చాలా మీరు దాన్ని లీడ్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుందండి. అదేవిధంగా వెల్లుల్లిపాయ ముక్క ఒక 1/4 మీరు ప్రతిరోజు కనుక పచ్చిది తీసుకున్నట్లను కూడా మనకి శీఘ్రస్ఖలనం నుంచి కొంతమేర బయటికి రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే దానిలో ఎక్కువగా బ్లడ్ ప్యూరిఫైర్స్ ఉంటాయి. సో కొలెస్ట్రాల్ డిపాజిట్స్ ఏమైనా ఉంటే శరీరంలో తగ్గడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీప్రసాద్ గారు. పలు శృంగార సమస్యలకు సంబంధించి వాటి పరిష్కార మార్గాలు చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ వాత్సైన మంత్ర. స్టే ట్యూన్డ్.